శంషాబాద్లో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో నిరుద్యోగ యువత విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులిచ్చే అధికారం మాకు లేదని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చేతులెత్తేస్తున్నారన్నారు. అడిగితే ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి చెప్పాల్సిందే అంటున్నారు. ప్రతి బిల్లుకి 8% డబ్బులు ముందే చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని చెప్తున్నారన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప చర్యలేవన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి కూడా RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అందుకే విద్యార్థుల నుంచి ఎక్కువ డబ్బులు యాజమాన్యాలు తీసుకునే దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచె చేరిని వేసినట్లు వ్యవహరిస్తుందన్నారు. జీవో నెంబర్ 58, 59 అమలు చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేయడం లేదన్నారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఉప్పల్లోని భూములను వక్ఫ్ భూములుగా ప్రకటించి వారిని మనోవేదన గురి చేస్తున్నారని, పీర్జాదిగూడలో ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకుంటున్న ఇళ్లను రాజకీయ కక్షతో రాత్రికి రాత్రే కూల్చేశారని అన్నారు. నాయకులందరూ విరామం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारतीय जनता पार्टी, भारतीय जनता అన్న మన పాపన్న సీనియర్ లీడర్